హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో యూనియన్ బ్యాంక్లో డెబిట్ కార్డును అప్లై చేసేందుకు నింపవలసిన ఫామ్ చూద్దాం. ముందుగా బ్రాంచ్ నేమ్, ఇక్కడ మీ బ్రాంచ్ ఏ ఊరిలో ఉంటుందో ఆ ఊరి యొక్క పేరు రాయాలి. ఎగ్జాంపుల్, ఇక్కడ మీరు ఏ రోజైతే అప్లికేషన్ చేస్తున్నారో ఏటీఎంకు ఆ రోజు యొక్క డేట్ వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేట్ వేశాను, ఈ విధంగా డేట్ వేయాలి. ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ మీ యొక్క పేరు రాయాలి. ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డులో ఉన్న విధంగా రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫాదర్ నేమ్ రాయాలి. ఇక్కడ మీకు డెబిట్ కార్డులో ఏ విధంగా నేమ్ రావాలనో ఆ విధంగా ఇక్కడ మీ యొక్క నేమ్ రాయాలి. ఎగ్జాంపుల్ ఈ విధంగా రాయాలి. ఇక్కడ మీ యొక్క ఆఫీస్ అడ్రస్, ఒకవేళ ఆఫీస్ అడ్రస్ ఉన్నట్టయితే ఆఫీస్ అడ్రస్ రాయండి. మీకు ఆఫీస్ అడ్రస్కి పోస్ట్లో వస్తుంది ఏటీఎం కార్డు. లేదా ఇక్కడ మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ ఉన్నట్టయితే మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ని ఇక్కడ రాయాలి. హౌస్ నెంబర్తో స్టార్ట్ చేయాలి. హౌస్ నెంబర్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, తర్వాత విలేజ్ నేమ్ రాసి మండల్ రాయాలి. ఇది ఎగ్జాంపుల్గా రాశాను, ఈ విధంగా రాయాలి. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ రాయాలి. మీకు ఒకవేళ జీమెయిల్ ఉన్నట్టయితే జీమెయిల్ ఇక్కడ రాయాలి. ఒకవేళ మీరు అకౌంట్కి నామినీ చేంజ్ చేయాలనుకుంటే ఈ కింద నామినీ దగ్గర వాళ్ళ పేరు రాసి రిలేషన్, మీకు వారు ఏమవుతారో రిలేషన్ రాసి వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ రాయాలి. ఓకే, ఇక్కడ నేమ్ ఆఫ్ ది గార్డియన్ అనే దగ్గర మీ యొక్క హౌస్ హెడ్ ఎవరు ఉంటారో వారి యొక్క పేరు రాయాలి. తర్వాత మనకి ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది ఫస్ట్ అప్లికెంట్, సెకండ్ అప్లికెంట్. ఒకవేళ జాయింట్ ఖాతా ఉన్నట్టయితే రెండింటికి సైన్ చేయాలి. ఫస్ట్ అప్లికెంట్ అనే దగ్గర ఒకరు, సెకండ్ అప్లికెంట్ దగ్గర మరొకరు సైన్ చేయాలి. లేదా సింగిల్ ఖాతా ఉన్నట్టయితే ఇక్కడ ఫస్ట్ అప్లికెంట్ దగ్గర సైన్ చేయాలి. ఇక్కడ మీరు ఏ రోజైతే ఏటీఎంకి అప్లై చేస్తున్నారో ఒక డేట్ వేసి మీరు ప్లేస్ అనే దగ్గర మీ బ్రాంచ్ ఏ ఊరిలో ఉందో ఆ ఊరి పేరు రాయాలి. ఎగ్జాంపుల్ ఈ విధంగా రాయాలి. ఫర్ బ్రాంచ్ యూజ్ ఓన్లీ అంటే ఇది మీరు నింపవలసిన అవసరం లేదు, బ్రాంచ్లో వాళ్ళే నింపుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఫామ్ ఇంతటితో కంప్లీట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.